నలుగురితోటి ఒక కమిటీ వేసినాము. ఒక 4 వారాల సమయం ఇవ్వండి, మేము ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు సమయం కావాలని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ప్రతి విషయం ఏదైతే ప్రభుత్వంలో విలీనం కానీ, అదేవిధంగా యూనియన్లను కానీ, రావాల్సిన బకాయిలు కానీ, 2 వేతన సవరణ కానీ, ఏదైతే స్టాఫ్ చిల్డ్రన్ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను కన్సాలిడేట్ పే అనేది తీసేసి, కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలని, ఏవైతే సిసిఎస్ కానీ, ఎస్ఆర్బిఎస్, పిఎఫ్ ఈ డబ్బులు కూడా ఈ యొక్క సగం ఇచ్చారు, ఇంకా మిగతా డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా యూనియన్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇది రజాకార్ల పాలన కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో యూనియన్ లేకపోవడంతో ఈ రోజు ఇన్ని సమస్యలు పెరిగిపోయినాయి. ఎప్పటికప్పుడు మరి యూనియన్లు ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవి. మరి ఇటువంటి పరిస్థితి ఆర్టీసీలో కొనసాగుతుంది. అదేవిధంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ అనేది ఆర్టీసీలో లేదు. మరి చట్ట వ్యతిరేక డ్యూటీలు ఉన్నాయి. ఒక్కొక్కరు సిటీలో 6.5 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తే, మరి ఈ రోజు మరి అదేవిధంగా జిల్లాలో 8 గంటలు చేయాల్సి వస్తే దానికి 10 గంటలు, 12 గంటలు, 14 గంటల వరకు డ్యూటీ చేయించుకోవడం జరుగుతూ ఉన్నది. డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం లేదు. రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. గతంలో ఎవరైనా రిటైర్ అయితే రిటైర్ అయిన రోజే మరి వేతనాలు రావాల్సిన బకాయిలు ఇచ్చేవారు.